వెల్కమ్ టు ఎస్ఎల్టీ న్యూస్. నా పేరు వినయ్. ముందుగా హెడ్లైన్స్. సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ వద్ద కదం తొక్కిన కార్మికులు, పాటలతో అలరించిన కళాకారులు, వేలాదిగా హాజరైన కార్మికులు. ప్రజావాణి సమస్యల పరిష్కారంలో ముందుండాలి, అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ మల్లికార్జున. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి పిలుపు. మత్స్యకారుల అభివృద్ధికి పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్న రాష్ట్రం, పిఠాపురం ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ వెల్లడి. ప్రకృతి పిలుస్తుంది పేరుతో విద్యార్థుల భారీ ర్యాలీ, మొక్కల పెంపకం ఆవశ్యకతను తెలుపుతున్న మండపేట బాలబాలికలు. అత్యంత ఘనంగా ఎస్వీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహిస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు ప్రకటన. అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద వేలాది మంది కార్మికులు కదం తొక్కారు. సిఐటియు ఆధ్వర్యంలో శ్రామకే జనసంకరం అంటూ ఇచ్చిన పిలుపుతో జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్మికులతో కలెక్టరేట్ కిటకిటలాడింది. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత వంటి నినాదాలతో హోరెత్తింది. చంద్రబాబుకి కార్మికుల సమస్యలు పట్టడం లేదని సిఐటియు నేతలు ఆరోపించారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అసంఘటిత కార్మికులకు అండకుంటానన్నావు. కార్మికుల సమస్యలు పరిష్కరించమని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కోరుతూ సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల దగ్గర పికెటింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రభుత్వం కనుక ఎప్పటికైనా స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో కార్మికుల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదు అని హెచ్చరించడానికే ఈ శ్రామిక జన సంఖ్యారావాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో పరిశ్రమల్లో దాదాపు 50 లక్షల మంది కార్మికులు ఉన్నారు. గత 5 నుంచి 7 సంవత్సరాలుగా కనీస వేతనాలను సవరించడం లేదు. వెంటనే కనీస వేతనాలు సవరించాలని 18,000 రూపాయలు కనీస వేతనం నిర్ణయించి ప్రకటించి అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది వివిధ పథకాల్లో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు. అంగన్వాడీలు, ఆశాలు, మిడ్ డే మీలు, అట్లాగే ఆయుష్, నేషనల్ హెల్త్ మిషన్, వివోఏలు, వీళ్ళందరికీ కూడా తెలంగాణలో వేతనాలు పెంచారు. అదేవిధంగా ఇక్కడ వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ సేవకులు, విఆర్ఏలకు కూడా తెలంగాణలో జీతాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సంక్షేమ నిధిని 240 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పక్కదోవ పట్టించింది. దీన్ని వెంటనే జమ చేయాలని కోరుతున్నాం. అలాగే ట్రాన్స్పోర్ట్ కార్మికులకి, హమాలీలకి అవసరమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని, ఫ్యాక్టరీల్లో ప్రమాదాలని నివారించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో కార్మిక వర్గం మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సి ఉంటుంది. వారి ఆగ్రహాన్ని చంద్రబాబు నాయుడు చవి చూడాల్సి ఉంటుంది అని హెచ్చరిక చేస్తాం. ఏవి నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర కోశాధికారి. ప్రజావాణిలో వచ్చే సమస్యలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి
వాటిని పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ మల్లికార్జున్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ లో మీకోసం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి పలు సమస్యలపై అర్జీలు, విజ్ఞాపనలు జాయింట్ కలెక్టర్ ఏ మల్లికార్జున్ స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు జిల్లాలోని పలు ప్రాంతాల నుండి కలెక్టరేట్ కు వస్తున్నారని, ఈ సమస్యలు పరిష్కరించడానికి అధికారులు బాధ్యతాయుతంగా స్వీకరించి సమస్యలకు పరిష్కార మార్గం చూపాలన్నారు. సమస్యల పరిష్కారంలో ఏ విధమైన జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు జేసీ ఆదేశించారు. సోమవారం నాడు నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో సుమారు 442 అర్జీలు రాగా వాటిలో పింఛన్లు మంజూరు, ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణం, భూ సర్వే కోసం అధిక సంఖ్యలో అర్జీదారులు హాజరై తమ అర్జీలను సమర్పించగా వీటిపై తగు చర్యలు తీసుకోవాలని డిఆర్డీఏ పీడీ, ఆర్డీఓలు, హౌసింగ్ పీడీ, మున్సిపల్ కమిషనర్లు, వికాస్ అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం జితేంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి సూచించారు. కాకినాడ రూరల్ మండలం గైగోలపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి ఎల్ గణేష్ బాబు ఆధ్వర్యంలో పిల్లలతో వనం మనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రూరల్ ఎమ్మెల్యే దంపతులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జూలై నుండి నవంబర్ వరకు మొక్కలు నాటాలన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి 1,10,00,000 మొక్కలు సిద్ధం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పుల్లా సుధాచందు, జడ్పీటీసీ కాకరపల్లి సత్యవతి చలపతిరావు, వైస్ ఎంపీపీ కరి గోపాలకృష్ణ, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వన మహోత్సవ కార్యక్రమం అంటే వనం మనం అన్న కార్యక్రమానికి నాంది పలకటం. మరి ఈ కార్యక్రమం నవంబర్ 4వ తేదీ వరకు నిరంతర ప్రక్రియగా ఈ కార్యక్రమం చేయాలి. మన ఆంధ్రప్రదేశ్ లో 23% మొక్కలున్న ఈ రాష్ట్రానికి కనీసం 50% దాకా తీసుకెళ్లాలన్న ఒక సదుద్దేశంతో వారు మొక్కలు నాటాలి. ప్రతి కార్యక్రమానికి మొక్కతోటి స్టార్ట్ చేయాలనేది ఎంపీపీ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ప్రభుత్వం యొక్క ఉద్దేశం రాష్ట్ర టార్గెట్ 1,10,00,000 మొక్కలు నాటాలనేది ప్రభుత్వం తారీఖుని చేసుకున్నప్పుడు 1,200 మొక్కలు ఒక కోర్టు ఏరియాలో మనం నాటడం జరిగింది. ఆ రోజున 10 లక్షల మొక్కలు జిల్లా అంతా కూడా నాటడం జరిగింది. ఖచ్చితంగా మనం ఎటువంటి మనం మొక్కలు నాటగలం తప్పనిసరిగా. కానీ మొక్కలు నాటిన తర్వాత దాని సంరక్షణ అనేది అతి ముఖ్యం. దాన్ని కూడా మీరు విద్యార్థులుగా మీరు కానీ మీ తల్లిదండ్రులు కానీ ప్రోత్సహించే విధంగా మీరు ముందుండాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన కదా. మీరు ప్రతి వారు మీ స్కూల్లో మొక్కలు నాటాలి. నాటిన మొక్కను దానికి ఏ విధమైన సంరక్షణ ఇచ్చి దాన్ని బతికించాలన్న ఆశయంతో ఉండాలి. అలాగే మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకు అందరికీ కూడా చెప్పి ఈ కార్యక్రమం జయప్రదం ఏదాకా చేయాలి అనేది ప్రభుత్వం యొక్క సంకల్పం. ప్రభుత్వ సంకల్పం కాదు, మనకి రేపు మనుగడ ఆక్సిజన్ అన్నది మీకు అందరికీ కూడా మీ మేస్టర్లు అందరూ కూడా చెప్తూ ఉంటారు. ఆక్సిజన్ అనేది అతి ముఖ్యం. ఈ ఆక్సిజన్ మనిషి జీవించాలన్నా, మనిషి శ్వాసించాలన్నా ఆక్సిజన్ కావాలి. ఈ ఆక్సిజన్ వచ్చేది మరి చెట్టు వల్ల కాబట్టి మనకి అతి ముఖ్యమైనది. చెట్లు నరికేస్తూ ఉండి జనాభా పెరుగుతూ ఉంటే రేపు ఆక్సిజన్ లేకపోతే వచ్చే పరిస్థితి ఏంటో ఒక్కసారి మనం అందరూ ఊహించుకోవాలి. ఈ చెట్లు నాటాలని చెప్పడం ఈనాడు మళ్ళీ ప్రభుత్వం అందరూ కూడా చెప్తా ఉన్నాం. మరి మీరు కూడా ఒక బట్టలు చేసుకున్నప్పుడు ఒక మొక్కను నాటాలి. మత్స్యకారుల అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు పలు పథకాలు ప్రవేశపెట్టారని పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో 50% సబ్సిడీతో చేపల వలలను ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా మత్స్యకారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బవిరిశెట్టి రాంబాబు, ఉలవకాయల దేవేంద్రుడు, మల్లిపూడి వీరబాబు, జడ్పీటీసీ మడికి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చేబ్రోలు గ్రామంలో మరి ఏదైతే ఫిషర్మెన్ సొసైటీ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా వలలు పంచిపెట్టడం జరిగింది. 12 వలలు, ఒక్కో వల 63,000, 60,000 50% సబ్సిడీ ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేపల వేట ఆడుకోవడానికి చెరువుల్లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇవి సద్వినియోగపరుచుకుని చక్కగా చేప పిల్లలు అవి పెంచుకుని వాళ్ళు ఆర్థికంగా పైకి ఎదగాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక అని చెప్పి తెలియజేయడం జరిగింది. ప్రకృతి పిలుస్తుంది పేరుతో మండపేటలో విద్యార్థులు మొక్కల పెంపకం ఆవశ్యకతను తెలియజేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ప్లకార్డులు చేతపట్టుకుని పట్టణంలోని కేపీ రోడ్ మీదుగా ర్యాలీగా పట్టణ వీధుల్లో తిరుగుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, వృక్ష సంపదే దేశ సంపద, ప్రతి ఒక్కరూ చెట్లను సంరక్షించాలంటూ స్లోగన్లు చేస్తూ విద్యార్థులు ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంపీ సుబ్బలక్ష్మి, ఉపాధ్యాయులు వి దొరకయ్య, కె దుర్గాదేవి, సూర్యవతి, రామలక్ష్మి, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి పిలుస్తోంది కార్యక్రమం సందర్భంగా శ్రీ గౌతమి మున్సిపల్ హై స్కూలు ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కలిసి సమాజాన్ని చైతన్యపరచడానికి మరి నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో విద్యార్థులు అందరి చేత స్లోగన్స్ ఇప్పిస్తూ సమాజంలో మరి ప్రకృతిని పరిరక్షించడం కోసం, పర్యావరణాన్ని కాపాడడం కోసం మొక్కలు పెంచాలనేటువంటి నినాదంతో చెట్లను నరకొద్దు, కాలుష్యం తగ్గుతుంది ఒట్టు అని చెప్పి సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చైతన్యపరచడానికి ఈ ర్యాలీని చేపట్టడం జరిగింది. ప్రభుత్వ కార్యక్రమాలన్నిటికీ కూడా మా పాఠశాలల తరఫున ప్రతి విషయంలోనూ కూడా మేము పాలు పంచుకుంటూ ప్రభుత్వం యొక్క ధ్యేయాన్ని నెరవేర్చడానికి విద్యార్థుల ద్వారా ఈ సమాజంలో మరి ర్యాలీ ద్వారా మేము అందరికీ తెలియజేయాలని కోరుకున్నాం. ప్రముఖ నటీనటులకు సన్మానం చేయడంతో పాటు పేద కళాకారులకు చేతునిచ్చేందుకు చర్యలు తీసుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం నాగమల్లి తోట వద్ద ఉన్న ఎస్వి రంగారావు విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రంగారావు 99వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కురసాల కన్నబాబు అనుచరులతో కలిసి రంగారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు 99వ సంవత్సరం అయింది, 99వ జయంతి. వచ్చే ఏడాది 100 జయంతి అంటే 100 సంవత్సరాలు. అందుకే వచ్చే సంవత్సరం కాకినాడలో ఎస్వి రంగారావు 100 జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహించాలని చెప్పి మేమందరం నిర్ణయించాం. 100 జయంతి ఉత్సవాలు ఒక చారిత్రాత్మకంగా ఉండే విధంగా నిర్వహిస్తాం. ఎందుకంటే ఈ ప్రాంతానికి చెందిన కళలు కానీ, ఈ ప్రాంతానికి చెందిన మహనీయుల్ని కానీ మనం చిరస్థాయిగా భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. అలాంటి ఒక నటుడు తెలుగువాడు ఇవ్వడం మనందరికీ, తెలుగువారందరికీ గర్వకారణం. ఆయన స్థాయిని మనం పెంచే విధంగా ఎన్టీఆర్ భరోసా పేరుతో ఎంతో మంది నిరుపేదలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని పిఠాపురం ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మండలం నవకాండ్రవాడ గ్రామంలో ఎమ్మెల్యే వర్మ పర్యటించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్పై పేదలకు ఏ విధంగా అందుతున్నాయని అధికారుల నుండి, ప్రజల నుండి ఎమ్మెల్యే వర్మ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరి ఎన్టీఆర్ భరోసా పింఛన్లో 213 మందికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రతిరోజు 1వ తారీఖు నాడు నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా రావట్లేదు. అలా 1వ తారీఖు నాడు 1000 రూపాయలు ఇస్తున్నారు. ఇక్కడ అందరికీ కూడా ఆర్గనైజేషన్ కూడా చక్కగా ఉంది. ఇష్యూయింగ్ కూడా మరి అందరికీ కూడా మరి తమ ఇంప్రెషన్లు అన్నీ కూడా కరెక్ట్గా వస్తూ ఉన్నాయి. మరి అందరికి కూడా టైం ఎక్కువ లేకుండా వెంటనే అవుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నారు. ఏదైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కొడుకులాగా వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం మా అందరికీ కూడా ఎంతో సంతోషం అని చెప్పి అందరూ కూడా ఏకకంఠంగా చెప్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో తమకు సముచిత స్థానం దక్కడం లేదని ఆరోపిస్తూ ఆ పార్టీకి చెందిన పలువురు మహిళలు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం కాకినాడలోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో సబ్బత్ పనీశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ మజ్దూర్ మోర్చా నాయకురాలు గంగాభవాని మాట్లాడుతూ తమను పార్టీ నాయకులు పట్టించుకోకపోవడం వల్లనే తాము పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. సబ్బత్ పనీశ్వరరావు మాట్లాడుతూ తన గత నెలలోనే పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర అధ్యక్షులు ఖమ్మంపాటి హరిబాబుకు పంపించినట్లుగా తెలిపారు. నా పేరు కందా గంగాభవాని అండి. నేను బీజేఎంఎం మజ్దూర్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా నేను పదవి బాధ్యతలు సేకరించాను. తర్వాత జిల్లా యానిమేటర్ సంఘం అధ్యక్షురాలని. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మా కార్మిక సంఘం గురించి కానీ మమ్మల్ని పిలిచి పట్టించుకుని మాట్లాడేవాళ్ళు కానీ ఎవరూ లేకపోయారండి. ఎందుకంటే జిల్లా అధ్యక్షుడిగా మాలకొండయ్య గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఒకరోజు కూడా మమ్మల్ని పిలిచి ఒక మీటింగ్ పెట్టడం కానీ మా సమస్యలను అడిగి తెలుసుకోవడం కానీ చేయలేదండి. ఎందుకంటే ఒక కార్మిక లీడర్గా నాకు పదవిని అంటగట్టారంటే నేను వాళ్ళకి ఎంతో కొంత సాయం చేస్తాననే ఉద్దేశంతో వాళ్ళు నాకు ఈ పదవిని అలంకరించారండి. ఇది అలంకారపరంగానే మిగిలింది తప్ప నేను కార్మిక నాయకురాలుగా నేను ఎవరికి ఏమి ఉపయోగపడలేకపోయానండి. తర్వాత ఏంటంటే మన వెనకాల 10 మంది ఉంటే మనం లీడర్లం, మన వెనకాల 10 మంది లేనప్పుడు మనం లీడర్లం కాదన్నది మరి గుర్తుపెట్టుకుంటున్నారో లేదో ఏళ్ళు వారు తెలియదు. కానీ నాకైతే మట్టుకి పార్టీ మీద నిజంగా మనసు బాధ కలిగి నేను దీనికి రిజైన్ చేయడం జరుగుతుందండి. అందరికీ నమస్కారం అండి. మరి నేను గత నెల ముందే భారతీయ జనతా పార్టీకి రిజైన్ చేయడం జరిగింది. మరి ఈవేళ కొంతమంది గతంలో నాతో కార్మిక రంగంలో యాక్టివ్
పార్ట్ తీసుకుని పనిచేసినటువంటి వాళ్ళు మహిళా కార్మికులు అయితేనేవ్వండి, ఇతర కార్మికులు మాతో అప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వచ్చినప్పుడు కొంతమంది మరి పల్లెల వీర వెంకట సత్యనారాయణ గారు, సిద్ధాంత రవి గారు, పి జయలక్ష్మి గారు, కందా భవానీ గారు, మరి వీళ్ళందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, క్రియాశీల సభ్యత్వానికి, పార్టీ పదవులకి రిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఖమ్మంపాటి హరిబాబు గారు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, ఆయనకు పంపించడం జరిగింది. అదేవిధంగా మజ్దూర్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నాను కాబట్టి ఆ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తూరు వెంకట సుబ్బారావు గారికి కూడా పంపించడం జరిగింది. ఎస్వి రంగారావు 100వ జయంతి కార్యక్రమం కాకినాడలో అత్యంత ఘనంగా నిర్వహిస్తామని గుడా డైరెక్టర్ గట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. కాపు సద్భావన సంఘ ఆధ్వర్యంలో కాకినాడ నాగమల్లితోట జంక్షన్ వద్ద ఉన్న ఎస్వి రంగారావు విగ్రహం వద్ద ఎస్వీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గట్టి సత్యనారాయణ ఎస్వి రంగారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాపు సద్భావ సంఘ నాయకులు రంకిరెడ్డి దుర్గారావు, ఏళ్ల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే తాతమనంలో కూడా ఒక తాతగా చేసిన పదవులు చూస్తే నిజంగా అలాంటి వ్యక్తులు ఇలా ఈ రోజుల్లో అలాంటి సినిమా కూడా రావట్లేదు. అలాంటి వ్యక్తి కార్యక్రమాన్ని మేము చేసుకోవడానికి సో ఆయనకి జకాతలో కూడా మంచి అవార్డు వచ్చింది. సో అలాంటి వ్యక్తి వచ్చే అవసరం 100 సంవత్సరం, ఆ 100 సంవత్సరాలు కూడా మేము మా మిత్రులను కలిపేసి చాలా ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా చేద్దాం అనుకుంటున్నాం. దానికి మా సోదరులకు కోఆపరేట్ చేస్తారు. ఎస్వి రంగారావు గారి 99వ జయంతి ఉత్సవం కాకినాడ 5 బిల్డింగుల సెంటర్లో జరుపుకోవడం, మన కాకినాడ యొక్క కాపు సోదరులు అందరూ కలిపి ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం. ఆయన ఈ సంవత్సరం 99వ సంవత్సరం జయంతి చాలా తక్కువగా చేశాము. కానీ వచ్చే సంవత్సరం 100 సంవత్సరాలు అడుగు పెడుతున్నారు కాబట్టి ఆయన మరి గుడా చైర్మన్ అయిన డైరెక్టర్ అయినటువంటి గట్టి చిన్న సత్యనారాయణ గారు మరి శత జయంతి ఉత్సవానికి స్టేజ్ ఆర్టిస్టులు అందరికీ చిరు సత్కారం లాంటివి ఏర్పాటు చేసి ఆ రోజు కాపు పేద పిల్లలకు కూడా ఏదైనా సహాయ సహకారాలు అందిద్దామని చెప్పేసి ఈరోజు ఈ సభాపూర్వకంగా మమ్మల్ని అందరినీ కోరటం జరిగింది. ఆయనకి మంచి ఆలోచన వచ్చినందుకు ఈ సభాపూర్వకంగా కాపు సంఘం తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రానున్న రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు ఇటువంటి ప్రోత్సహించాలని చెప్పి గట్టి సత్యనారాయణ గారిని సభాపూర్వకంగా కూడా కోరటం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం బసవ ప్రభాకర్ రావు గారు, సీనియర్ కాపు లీడరు రంకిరెడ్డి దుర్గారావు గారు, అనేక మంది టౌన్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రోజుని కలుసుకోవడం జరుగుతుంది. విద్యార్థులు ఉన్నత చదువులు చదవడమే కాకుండా పోటీ తత్వాన్ని అలవర్చుకుంటేనే మంచి ఉద్యోగాలు సంపాదించగలరని పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ స్పష్టం చేశారు. ఉప్పాడ కొత్తపల్లికి సంబంధించి 19 మంది విద్యార్థులకు IIIT సీట్ రావడంపై ఎమ్మెల్యే వర్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 19 మంది విద్యార్థులను ఎమ్మెల్యే వర్మ అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బత్తుల చైతన్య రాజేష్ కుమార్, టీడీపీ నాయకులు అనిశెట్టి సత్యానందరెడ్డి, రావు మాధవరావు, కుక్కల రామకృష్ణ, ఎంపీడీఓ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. యూ కొత్తపల్లి మండలంలో 19 IIIT సీట్లు రావడం నిజంగా గర్వకారణం. అందులో ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎక్కువ వచ్చినాయి. ఆడపిల్లలు బాగా చదువుతున్నారు మగపిల్లల కన్నా. మరి వాళ్ళు IIIT పూర్తి చేసుకుని మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో కూడా మీటింగ్ త్వరలో పెడతామని కూడా తెలియజేస్తాం. ఆలమూరు మండలం చింతూరులో జనవాసాల మధ్య మద్యం షాపు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ఆ ప్రాంత మహిళలు ఆందోళన చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం షాపు వల్ల రోడ్డుపై మహిళలు, పాఠశాల విద్యార్థులు కనీసం నడిచి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వెంటనే ఈ ప్రాంతం నుండి మద్యం షాపు తొలగించాలని వారు డిమాండ్ చేశారు. నేను గ్రామ వైస్ ప్రెసిడెంట్ అండి, పెద్ద మంచిగా నా పేరు. ఇక్కడ ఊరి మధ్యలోని మెయిన్ షాప్, ఇక్కడ 2 షాపులకు అక్కడ లైసెన్స్ ఇచ్చారట. ఏ జీవో ప్రకారం ఇచ్చారో తెలీదు. ఎందుకంటే ఇది ఊరి మధ్యన, ఇటు చింతలూరు కొత్తూరు సెంటర్ నుంచి ఊళ్ళోకి రావాలంటే ఇదే మెయిన్ రోడ్. ఆడవాళ్ళకైనా పిల్లల చదువులకైనా దేనికైనా సరే రాత్రి 10 అయినా సరే పిల్లలు చదువుకుని ఈ రోడ్లోంచే రావాలి ఇంటికి. మరి ఈ రోడ్లో ఎలా అవకాశం ఇచ్చారో తెలీదు. ఇక్కడ పెడతాం షాప్ అని చెప్పి మేము షాప్ ఆపం, మాకు లైసెన్స్ ఇచ్చారు. ఇక్కడ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరికి సంబంధం లేదు, గ్రామస్తులకు సంబంధం లేదు, ఎవరికి చెప్పక్కర్లేదు, మేము పెట్టేస్తాం అని మాట్లాడుతున్నారు. ఎలా పెడతారో చూద్దాం. మేము ఆఫ్ చేయడానికి వచ్చాడు మొత్తం గ్రామస్తులు, మేమందరం పిల్లలు చదువుకునే పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. గ్రామస్తులు మొత్తం A to Z ఇది పార్టీలకు అతీతంగా చేస్తున్న దన్నా అన్నమాట. మేము
నాటికి అదే మా గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ మాకు షాపులు వద్దు, ఏ ఊరు చివరో పెట్టుకోండి, ఈ 2 షాపులు మాకు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పెట్టడానికి వీల్లేదు, ఒకవేళ పెడతాం కాదు కుదరదు అంటే నిరాహార దీక్షలు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదు, ఈ షాపులు ఆపేమని చెప్పాలి, మేము కదలాలి. అంతవరకు ఇక్కడ నుంచి గ్రామస్తులు ఎవరో కదలరు, అవసరమైతే ఇక్కడే వంట వార్పు లేదా మొత్తం నిరాహార దీక్షలు. ఏం చేయమంటారో మరి ఎక్సైజ్ శాఖ మరి డిపార్ట్మెంట్ మొత్తం చూసుకుని మాకు ఇక్కడ నుంచి షాపులు తీసేసే అవకాశం ఇవ్వాలి. కాలేజెస్ మానేసి ఇంట్లో కూర్చోవాలన్న భయం కూడా వస్తుంది. ఇప్పుడు ఇటు వెళ్తే ఎవరేం చేస్తే తెలియదు, అటు వెళ్ళడానికి లేదు, ఇటు రావడానికి లేదు. మేము ఏం చేయాలి? ఇంట్లో కూర్చోవాలా? మేము కూడా చదువుకోవాలని మాకు ఉంటుంది, కానీ ఇటు వైన్ షాప్స్ పెడితే మేము ఎలా వెళ్తాం, ఎలా వస్తాం అసలు? కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివరాజ్, సూపరింటెండెంట్ లక్ష్మీరెడ్డి అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. మండలంలోని పలువురు ప్రజలు తమ ఇబ్బందులను అర్జీల రూపంలో అధికారులకు అందజేశారు. రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేసినప్పటికీ రోడ్డు నిర్మాణాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఆలమూరు మండలం జొన్నాడ నుండి నవాబ్పేట వెళ్లే 2.6 కిలోమీటర్ల జిల్లా పరిషత్ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. 8 గ్రామాల ప్రజలకు 16వ నెంబర్ జాతీయ రహదారికి వెళ్లాలంటే ఇది ఒకటే రహదారి. అయితే పాలకులు అధికారులు ఈ రోడ్డు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ యొక్క రోడ్డుకి అధికారులు వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ రోడ్డు వేయలేదు. ఈ రోడ్డు మార్గం 8 మార్గాలకి ఈ యొక్క రోడ్డు ఆధారం. 8 గ్రామాలకి రోడ్డు మార్గం ఇది. దీనివల్ల ఇది అభివృద్ధికి నోచుకోలేదు. దీనికి ఎంతో మంది రైతులు కూడా ఆనుకుని ఉన్నారు. దీనివల్ల ఇది వర్షాల కారణంగా అభివృద్ధికి నోచుకోని కారణంగా దీని మీద నుంచి వెళ్ళే వాళ్ళు ఫ్యామిలీలు కానీ పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ పడిపోతూ ఉన్నారు. ఈ వర్షం రావడం వల్ల బురద ఎక్కువగా ఉంది. రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు. దీని మీద త్వరగా అధికారులు స్పందించి ఈ రోడ్డు కానీ వేయకపోతే త్వరలో మేము పెద్ద ఉద్యమం రైతులందరి తరపున పెద్ద ఉద్యమం చేపడతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వచ్చిన చెక్కులను లబ్ధిదారులకు పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అందజేశారు. పిఠాపురం పట్టణం చిట్టోడి దిబ్బ కాలనీలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సుమారు 70,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి భాస్కర్ రావు, పంతం రాజేష్, కురుప్రోల్ శ్రీను, రావుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఆవిడ ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యానికి సంబంధించిన మందులు కానీ ఇవన్నీ కూడా మరి ఈ డబ్బుల ద్వారా పెట్టుకుని ఆవిడ ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష అని చెప్పి తెలియజేయడం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ వద్ద కదం తొక్కిన కార్మికులు, పాటలతో అలరించిన కళాకారులు, వేలాదిగా హాజరైన కార్మికులు. ప్రజావాణి సమస్యల పరిష్కారంలో ముందుండాలి, అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ మల్లికార్జున. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి పిలుపు. మత్స్యకారుల అభివృద్ధికి పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్న రాష్ట్రం, పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ వెల్లడి. ప్రకృతి పిలుస్తుంది పేరుతో విద్యార్థుల భారీ ర్యాలీ, మొక్కల పెంపకం ఆవశ్యకతను తెలుపుతున్న మండపేట బాలబాలికలు. అత్యంత ఘనంగా ఎస్వీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహిస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై SLT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.